చాలా 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 హుషారుగా ఉండేవాళ్ళు నాకు. సో కారణాలు చెప్తా. ముందుగా ఏడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నుంచి శివకుమార్ స్థాపించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తర్వాత అఫ్కోర్స్ ప్రస్తుత అధ్యక్షుడు టేక్ ఓవర్ చేశాడు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రెసిడెంట్ వైఎస్ఆర్సిపి, లెటర్ ఆఫ్ రెసిగ్నేషన్ ఫ్రమ్ ప్రైమరీ మెంబర్షిప్. నేను లెటర్ ఒకసారి చదువుతా, తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. శ్రీ జగన్మోహన్ రెడ్డి, your multiple and steady efforts like Mohammad Ghazani to get me disqualified from my parliamentary membership haven't yielded till date your desired result. అంటే నీవు మహమ్మద్ గజనీ మాదిరిగా ఎన్నోసార్లు ప్రముఖ పారిశ్రామికవేత్తలని వాళ్ళని వీళ్ళని ఎంతోమంది దగ్గరికి పంపించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయిపోయినాయమ్మా అని చెప్తూ ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదని చెప్తూ, however, every time you made an attempt, I also have equally made laudable, positive and even more powerful efforts working for my constituency and its holistic development as well as its constituents at Narsapuram for the last 3.5 to 4 years, despite of your hostility and malicious, brutal acts to physically eliminate me. అనగా నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, నువ్వు ప్రయత్నం చేసినప్పుడల్లా నేను రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి నా నియోజకవర్గానికి నేను సేవ చేసుకున్నాను. గత 4 సంవత్సరాలుగా నన్ను భౌతికంగా నిర్మూలించడానికి నువ్వు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా నన్ను మోటివేట్ చేసి మరింత ప్రజాసేవ చేయటానికే దోహదపడ్డాయి బుజ్జి కన్నా అని. As a mark of my strong conviction towards serving for public good, I hereby tender my resignation for the primary active membership of Yuvajana Shramika Raitu Congress Party and expect you to accept the same with a prompt reply or response at your earliest convenience. As the time has come for all of us to face the public probity and mandate, it will free both of us from this unsavory association once for all. అనగా మనకి ఎన్నికలు సమీపిస్తున్నాయి. నీ దారిని నువ్వు పోటీ చేసుకోవాలి, నా దారిని నేను పోటీ చేసుకోవాలి. కనుక మన ఈ అక్కర్లేని సంబంధాన్ని ఇక్కడికి తెంచుకుందాం మిత్రమా అని తెలియజేయటం అయినది. అంటే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చెయ్యి అని అడగటం ఇట్స్ ఏ ఫార్మాలిటీ. చేసినా చేయకపోయినా నేను రిజైన్ చేసినట్టే, కానీ మర్యాద, సభ మర్యాద. సో ఆ సభా మర్యాదలో భాగంగా శ్రీ ఏడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఆ రాజీనామా పత్రాన్ని ఆమోదించినట్టుగా తెలియజేయమని. ఇంత స్పెసిఫిక్గా ఎందుకన్నానంటే, ఏదో పాప అతను ఆందోళనలో అతను ఉన్నాడు. ఎప్పటి నుంచో చాలామంది వైస్ చీఫ్స్ గారు అరే రాజీనామా చేయొచ్చు కదంటే, అరే ఇడియట్స్, మీరు లెటర్ ఇచ్చారు కదరా నన్ను డిస్క్వాలిఫై చేస్తానని, నేను రాజీనామా చేస్తే నేను భయపడి చేసినట్ట అని మీరు అంటారు కదా, స్టూపిడ్ ఫెలోస్ అని. అంటే నన్ను అలాగా ఏదో ప్రశ్నలు వేసిన వాళ్ళని స్టూపిడ్స్ అంటున్నా. మా ప్రీతమ పొద్దుటి పార్టీ అధ్యక్షుని కాదు, నేను 9 ఎప్పుడు పంపేసా అతనికి. సో వాళ్ళకి చెప్తున్నా, అప్పుడు ఆ కారు కోతలు కూర్చున్న వాళ్ళకి చెప్తున్నా, ఎందుకంటే మీరు ఇలాగా చాలా ఎక్స్ట్రాలు మాట్లాడేశారు కాబట్టి ఇదని. ఇవాళ కూడా ఇంకెవడో ఆ పిల్ల సజ్జల ఛానల్లో ఒక ఛానల్లో వైఎస్ జగన్ దెబ్బకు భయపడ్డారు రఘురామకృష్ణరాజు. అబ్బా, అంత వీరుడు నాయన, నీ దెబ్బకు భయపడిపోవటానికి
ఎన్నాళ్ళు ఇస్తాం ఛాన్స్? 4 ఏళ్ళు ఇచ్చాం ఛాన్స్. ఎంత మగాడు ప్రూవ్ చేసుకోమ్మా జగన్మోహన్ రెడ్డి అని. ఆ పోలీసు వాళ్ళని దిక్కుమాలిన నా కొడుకులను పంపించి దొంగచాటుగా అరెస్ట్ చేసి చీకటి దెబ్బలు కొట్టించి ఇటువంటి తింగరేషాలే తప్ప ప్రత్యక్షంగా నువ్వు ఎదుర్కోగలిగేది లేదు, నువ్వు పీకగలిగేది లేదు. ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యం? అనవసరం. మీ ఎలక్షన్లు మీరు చూసుకోండి, మా ఎలక్షన్లు మేము చూసుకుంటాం. చెత్త కామెంట్లు చేయకుండా సంయమనం పాటిస్తే నేను కూడా చెత్త మాట్లాడను. మీరు చెత్త మాట్లాడిన ఎడల నేను అతి భయంకరమైన చెత్త మాట్లాడేదను. కానీ నాకు చెత్త మాట్లాడుట ఇష్టము లేదు. అందువలన మీ మూక అందరికీ చెత్త మాట్లాడకము అని ఇందు మూలముగా తెలియజేయటమైనది. ఒకప్పుడు నా పార్టీ సహచరులైన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వారందరికీ మనం సెపరేట్ అయ్యాం. సో అంచేత టంగ్ అదుపులో పెట్టుకుంటే మంచిది. అదుపులో పెట్టుకోకపోతే చూసేసుకుందాం అంతే. ఆ నోరు మంచిది కాదు రే, చెత్త నోరు. గోదావరిలో మామూలుగా ఉండదు మా నోరు. ఇప్పేమంటే చెవులు సిల్లెడిపోవాలా, రక్తాలు వచ్చేయాలా, అలా తిట్టేస్తాం. అంచేత నేను గౌరవం వహించదను, నేను గౌరవం ఇచ్చేదను, మీరు కూడా గౌరవింపుము. ఓకే. సో ఇది నా రాజీనామా కథ.